మొత్తం. సార్ ఇంకొకటి మీరు బైక్ యాత్ర అనేది కూడా ఏదో చేశారని విన్నాను సార్. మోటార్ సైకిల్ క్యాంపెయిన్ చేశాను యాక్చువల్లీ. అంటే ఇది ఏంటి సార్, ఏం చేస్తుంటారు? 2019లో ఈ చైల్డ్ లేబర్ పైన, అప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ నేను ఒక చైల్డ్ లేబరే, సో నాకు అది ఐడియా ఉండింది. సో అప్పటికి మేము రెస్క్యూలు కూడా చేసేవాళ్ళం. పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ముస్కాన్ అని ఒక ఆపరేషన్ ఉంటుంది, సో అందులో మేము వాలంటీరింగ్గా వెళ్ళే వాళ్ళం. అండ్ అదేవిధంగా BBA బచ్పన్ బచావో ఆందోళన అని ఉంటుంది మాకు, కైలాస్ సత్యార్థి వాళ్ళ ఆర్గనైజేషన్, నోబెల్ లిటరేచర్. సో వాళ్ళ ఆర్గనైజేషన్ తోటి కూడా డిఫరెంట్ ఫ్యాక్టరీస్కి, డంపింగ్ యార్డ్స్కి, వీటన్నిటికీ మేము చైల్డ్ లేబర్ ఉన్నదాన్ని రెస్క్యూలకు వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఇంకా ఏదో పెద్దగా చేయాలి అనుకుంటున్న క్రమంలో అప్పుడు మాకు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేము ఒక ప్రాజెక్ట్ వాళ్ళకి చెప్పాం, సార్ ఇట్లా మేము యూత్ ఉన్నాము, సో మోటార్ సైకిల్ తోటి ఒక క్యాంపెయిన్ చేస్తాం సార్, మాకు మీరు సపోర్ట్ చేయండి ఫైనాన్షియల్గా. ఏం లేదు, జస్ట్ మాకు పెట్రోల్ ఇవ్వండి, డబ్బులు ఏమో ఎక్కువ అవసరం లేదు, పెట్రోల్కును ఫుడ్కి ఇవ్వండి సార్. స్టేజ్ కూడా మేము ఎక్కడైతే మేము వెళ్తామో స్టేజ్ కూడా, అంటే మేము మా ప్లాన్ ఏంటంటే ఎంటైర్ తెలంగాణ స్టేట్ మొత్తము పబ్లిక్ ప్లేసెస్లో, కొన్ని స్కూల్స్లో, లైక్ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, కొన్ని మెయిన్ పబ్లిక్ సెంటర్స్లో దీనిపైన ఒక అవేర్నెస్ సెషన్ లాగా ఒక సెన్సిటైజ్ చేయాలి. చైల్డ్ లేబర్ అనేది ఎంత దారుణం, ఎందుకంటే చాలామంది మనం చూసుకుంటే ఛాయ్ షాప్ల దగ్గర, బయట మెకానిక్ షాపుల దగ్గర ఇప్పటికీ మనం చైల్డ్ లేబర్ని చూస్తాం. అప్పుడు మాత్రమే జస్ట్ ఎమోషనల్ అయిపోయి 1-2 మినిట్ ఎమోషనల్ అయిపోయి అక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ అది చాలా జనరల్గా జరుగుతూ ఉంటుంది బయట. బట్ మా ఉద్దేశం ఏంటంటే ఆ చైల్డ్ లేబర్ని చూసిన తర్వాత ఏం చేయాలనేది చాలా మందికి తెలియదు. అప్పుడు అయ్యో చూడు అంత చిన్న వయసులోనే పాపం ఎలా కష్టపడుతున్నాడు అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కూడా చెప్పుకుంటారు, నీకేంటి నేను మొత్తం అన్ని ప్రొవైడ్ చేస్తున్నా, స్కూల్కి పంపిస్తున్నా, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నా అని చెప్పేసి. కాకపోతే బట్ ఒక చైల్డ్ లేబర్ని చూసినప్పుడు, నార్మల్గా ఒక చైల్డ్ ఆ విధంగా కష్టపడి పని చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ఫర్దర్గా రెస్పాండ్ ఎలా అవ్వాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరికి రిపోర్ట్ చేయాలనే విషయం అసలు చాలా మందికి తెలియదు. సో దాన్ని ఎండ్ చేయాలి. సో ఈ చైల్డ్ లేబర్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ఇంకెక్కువగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక 10 మందిని యూత్ని నేను తీసుకొని, ఇంక్లూడింగ్ మీ ఒక 10 మెంబర్స్ అనమాట, 5 బైక్స్ పట్టుకొని ఎంటైర్ తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు, ఆ 33 జిల్లాల్లో ఉన్న డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న IAS కలెక్టర్స్, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొత్తం కంప్లీట్గా ఒక 2800 పైన కిలోమీటర్స్, 2800 అబౌవ్ కిలోమీటర్స్ మేము డ్రైవ్ చేసినాం. బైక్ పైన తిరిగి ప్రతి ఊర్లో ప్లెడ్జ్ చేసుకుంటూ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేని కానివ్వండి, కలెక్టర్ని కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్లో ఒక మైక్ పట్టుకొని స్పీచ్ ఇవ్వడము, బస్ స్టాండ్లలో స్పీచ్ దీనికోసం అవేర్నెస్ చేయడం, ఎవరికి రిపోర్ట్ చేయాలని పోస్టర్లు అంటించుకుంటూ, అది ఒక ఆల్మోస్ట్ ఒక 8 nights చేసాం. 8 nights, ఒక 9 days ఎంటైర్ తెలంగాణలో. 2019 జూన్ 12 నుంచి జూన్ 21 వరకే ఏమో చేసాము అనమాట. అప్పుడు 2000 మేము ఆల్మోస్ట్ కవర్ చేసాము. సో వీఆర్ ద NGO ఇండియాలో ఫస్ట్ టైం ఒక చైల్డ్ లేబర్ పైన, చైల్డ్ మ్యారేజ్ పైన, చైల్డ్ అబ్యూస్ పైన 1098 ఏదైతే ఉంటుందో, చైల్డ్ లైన్ ఏదైతే ఉంటుందో అది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అప్పుడు మేము ఆ క్యాంపెయిన్ చేస్తాం. సో ఇండియాలో మేము అది ఫస్ట్ చేసాం అనమాట. ఇప్పటివరకు ఇంకా ఎవరు చేయలేదు. సార్ మీరు ఇప్పుడు రెగ్యులర్గా ఇవన్నీ స్కూల్స్కి ఇవన్నీ చూస్తుంటారు సార్. సో చేస్తున్న టైంలో మీరు అప్పటి నుంచి చెప్తుంది కూడా ఎంతసేపు ఇండివిజువల్ డోనర్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, పీపుల్ చిల్డ్రన్ అన్నారు. ఎప్పుడైనా కార్పొరేట్ వింగ్ సైడ్ ఎప్పుడైనా టచ్ చేస్తారా, లైక్ CSR సైడ్ ఏమైనా టచ్ చేస్తారా? కొంతమంది కార్పొరేట్స్ ఉన్నారు యాక్చువల్లీ, ఒక 12 కంపెనీస్ తోటి యాక్టివ్గా సపోర్ట్ తీసుకుంటున్నాము. లైక్ వాళ్ళతో ఏంటంటే కొన్ని 1-time డొనేషన్స్ ఉన్నాయి, లైక్ స్కూల్స్లో డిజిటల్గా క్రియేట్ చేయడం, వాళ్ళకి స్క్రీన్స్ లాంటివి తీసుకొని ఆ స్కూల్ని డిజిటలైజ్ చేయడం. అండ్ అదే విధంగా కొన్ని కార్పొరేట్ వచ్చేసి ఎక్స్ట్రా విద్యా వాలంటీర్స్ని ప్రొవైడ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు విద్యా వాలంటీర్స్ అనేది నడుస్తున్నారు సార్? లేదు, అంటే మేము ప్రైవేట్ అంటే NGO నుంచి ఇవ్వడం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో ZPHS PM శ్రీ ZPHS మణికొండ ఏదైతే ఉందో, తెలంగాణ ఎంటైర్ స్టేట్ కి హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ లో 6th class to 10th class వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంత్ 1400 స్టూడెంట్స్. తెలంగాణ స్టేట్ లో అది నెంబర్ 1. మొన్న రీసెంట్ గానే CM నుంచి కూడా వాళ్ళకి బెస్ట్ స్కూల్ అవార్డు వచ్చింది, రేవంత్ రెడ్డి గారి నుంచి నార్మల్ గా. సో ఆ స్కూల్ కి మేము సిన్స్ 4 years నుంచి 2022 నుంచి ARC7 అనే ఒక కంపెనీ తోటి
ఎవ్రీ ఇయర్ మనం వాళ్ళకి ఒక ఎక్స్ట్రా 6 మెంబర్స్ టీచర్స్, ఎందుకంటే వాళ్ళకు ఉన్న స్ట్రెంత్కి అక్కడ ఉన్న టీచర్స్ సరిపోవడం లేదు అనమాట. యాక్చువల్లీ ఒక్కొక్క క్లాస్కి 3 నుంచి 4 సెక్షన్స్ ఉంటాయి, ఏబిసి సెక్షన్స్ అట్లా. సో అట్లా వాళ్ళకి టీచర్స్ సరిపోకపోతే సో వాళ్ళకి ఈ కార్పొరేట్ సపోర్ట్ తోటే మనం వాళ్ళకి ఎక్స్ట్రా టీచర్స్ ఒక 7 మెంబర్ టీచర్స్ మేము ఎక్స్ట్రా వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి మేము సాలరీ పే చేసుకుంటా. సో అక్కడ కొన్ని శానిటేషన్ రిలేటెడ్గా ఏమైనా మెటీరియల్ అవసరం ఉన్నా కానివ్వండి, ఎవ్రీ స్పోర్ట్స్ టైంకి లైక్ జనవరి 26th కానివ్వండి, స్పోర్ట్స్ డేకి ఆగస్ట్ 15th వాళ్ళకి మెమోంటోస్, పిల్లలకి గెలిచిన వాళ్ళకి స్పోర్ట్స్ పెడితే అలా మెమోంటోస్ ఇవ్వడం కానివ్వండి. సో వాళ్ళకి స్కూల్లో సంబంధించిన ఏదైనా డిజిటల్ రిలేటెడ్గా ఉన్నా కానీ వాళ్ళకి కంప్యూటర్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి. అక్కడ ఉన్న ఆడపిల్లలకి, అడోలసెంట్ గర్ల్స్కి మెన్స్ట్రల్ హైజీన్ పైన అవేర్నెస్ సెషన్ ఇచ్చి మళ్ళీ శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడము. అండ్ అదేవిధంగా కెరియర్ గైడెన్స్, స్కూల్ పిల్లలు 9th and 10th క్లాస్ వరకు కెరియర్ గైడెన్స్ సెషన్స్ ఇవ్వడం. సో ఇట్లా మేము కొన్ని కార్పొరేట్ కంపెనీస్ తోటి అటాచ్ అయి ఉన్నాము. సో ఇండివిజువల్ కార్పొరేట్ కంపెనీస్ తక్కువనే, చాలా తక్కువ, ఎందుకంటే మేము పనిచేసేది ఎక్కువ రూరల్ అండ్ ట్రైబల్లో కాబట్టి హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కొంచెం వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో ఇంకెవరన్నా కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఎక్కడైనా చేయాలి పర్లేదు మాకు, బట్ మాకు మంచి ఇంపాక్ట్ కావాలని కొన్ని కార్పొరేట్స్ ముందుకు వస్తాయి. సో అట్లా మాకు అలాంటి కంపెనీస్ తోటి కొంచెం కనెక్ట్ ఉండడం వల్ల కొన్ని ప్లేసెస్లో దొరుకుతున్నాయి. బట్ ఇంకా దాంతో పాటుగా ఇండివిజువల్ డోనర్స్ కూడా కొంచెం ఎక్కువనే, ఎందుకంటే సిన్స్ 8-9 years నుంచి నేను ఇందులో పనిచేస్తున్నాను. అండ్ బిఫోర్ కూడా కొంచెం సోషల్ వర్క్లోనే నేను ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా ఉన్నందుకు సో నార్మల్గా మాకు ఇండివిజువల్ డోనర్స్, ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు అన్ని రిక్వైర్మెంట్స్ సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేయలేము, అంత టైం ఉండదు, మా దగ్గర పెద్దగా ఎంప్లాయీస్ కూడా ఉండరు అనమాట, పర్టికులర్గా ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ కోసం పనిచేయడానికి. సో అందుకని డోనర్ దగ్గర డబ్బులు తీసుకుంటే మేము ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో వాళ్ళకి కంప్లీట్ అయిన వెంటనే సో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా చేసుకోకపోయినా ఆ డోనర్ ఎవరైతే ఉన్నారో డోనర్కి మాత్రం కంపల్సరీగా అప్డేట్ ఇచ్చేస్తాం. సో దట్ మాకు ఆ డోనర్ స్ట్రెంథనింగ్ అనేది, ఆ ట్రస్ట్ అనేది బ్రేక్ అవ్వకుండా కంటిన్యూటీ అవుతుంది యాక్చువల్లీ. సో ఇప్పటివరకు మీరు చేస్తున్న టైంలో ఇప్పుడు చైల్డ్ లేబర్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు కదా సార్. సో ఈ వర్క్ చేస్తున్నప్పుడు మాకు వచ్చిన ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ లేబర్ అనే వాళ్ళు పెట్టినప్పుడు లైక్ ఫాదర్ చనిపోయేవారు ఉంటారు, లేకపోతే సింగిల్ మదర్గా ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళు కూడా బెడ్ రిడన్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి పిల్లల్ని తీసుకొని వచ్చి చైల్డ్ లేబర్గా ఎక్కడైనా ఒక ఉద్యోగం పెట్టించుంటారు. సో అట్లాంటి వాళ్ళని సేవ్ చేసి మీరు చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్కి ఇట్లా ఇస్తున్నారు. అప్పుడు ఇచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి ఫినాన్షియల్గా లాస్ కదా సార్ యూజువల్లీ. సో అట్లాంటప్పుడు మీకు వాళ్ళ పేరెంట్స్ నుంచి లైక్ వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అని వచ్చి ఎట్లా ప్రెజర్స్ వస్తూ ఉంటాయి సార్, అట్లాంటివి మీరు ఏమన్నా ఫేస్ చేసి ఉంటారు? చాలా సార్లు ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు చైల్డ్ లేబర్ కోసం కొన్ని రెస్క్యూలకు వెళ్తూ ఉంటాయి, రెస్క్యూలో డంపింగ్ యార్డ్స్ ఉంటాయి, లేదనంటే ఇటుక బట్టీలు అయి ఉంటాయి. అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ. డైరెక్ట్గా కొట్టినాయి, కట్టెలు తీసుకొని కొట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడేసి కొట్టడానికి కొట్టిండ్రు. ఇక్కడ మన మేడ్చల్ దగ్గర ఇటుక బట్టీల దగ్గరికి వెళ్ళినప్పుడైతే మమ్మల్ని కొట్టిరు. ఇప్పుడు ప్రస్తుతం SCPCR మెంబర్ ఉన్నారు మేడం చందన గారు అని చెప్పేసి, ఆ మేడంతో మేము వెళ్ళాం వాలంటీరింగ్ యాక్చువల్లీ. ఆ మేడం ఇనిషియేటివ్ తీసుకొని BBAలో వర్క్ చేస్తుండే. ఆ మేడంతో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని మా మీదకి కొట్టడానికి వచ్చినారు. ఇమీడియట్ గా మేము పోలీస్ వాళ్ళు కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పెట్టాము, బట్ పోలీస్ వాళ్ళని చూస్తే వాళ్ళు మళ్ళీ అందరు దాచేస్తారని చెప్పేసి వాళ్ళని దూరంగా ఉంచేసి మేము ఎప్పుడైతే మా మీద అటాక్ స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చేసారు. సో అట్లా జరిగిన సంఘటనలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో తీసుకుంటే మా నార్మల్గా చాలా మంది బీహార్ నుంచి వస్తూ ఉంటారు, యూపీ నుంచి, ఒడిశా నుంచి, ఈవెన్ తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి తీసుకుంటే నార్మల్గా నేను చూసిన కేసెస్లో వాళ్ళు పిల్లల్ని పంపిస్తారు, పనికి పంపించుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు, మేబీ ఫినాన్షియల్ సపోర్ట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, ఎక్కువ సంపాదించలేకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని పంపిస్తారు. కాకపోతే ఆ పిల్లవాడి బాల్యం అనేది పోతుంది. సో కంపల్సరీగా వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకు ఉండాలి. ఈయన సంపాదించే 2,000 3,000 అనేది, బట్ ఆయన జీవితం వాల్యూ కంప్లీట్గా ఇక్కడ ఈ రోజు పని చేస్తున్న దాని మీద అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఆ చైల్డ్హుడ్ అనేది మిస్ అయిపోతే ఇంకా మళ్ళీ దాన్ని పొందలేడు ఆ చైల్డ్. ఇది ఇద్దరు ఫ్యామిలీ ఉన్న వాళ్ళు మేనేజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో బట్ ఎక్కడైతే సింగిల్ పేరెంట్ అని మీరు అంటున్నారో, సడన్ గా తండ్రి చనిపోవడం లేకపోతే తల్లి చనిపోవడం, ఇలాంటివి కేసెస్లో ఎలా ఉంటుందనంటే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ మదర్ అయినప్పుడు నార్మల్గా మనకు పెన్షన్ వస్తుంది.
ఈ చైల్డ్ చదువుకోవాలనుకుంటే ఆ లోకల్లో ఉన్న సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళని కలిస్తే డిస్ట్రిక్ట్ DCPO ఉంటారు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళని కలిస్తే ఈ సింగిల్ పేరెంట్ ఉన్న చైల్డ్ ఎవరైతే ఉంటారో ఆ చైల్డ్ను నియరెస్ట్ ఉన్న ఏదైనా ఒక చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లో ఫ్రీగా చదివించవచ్చు. ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మళ్ళీ పిల్లోడికి బట్టలు, స్కూల్కి వెళ్ళడం రావడం, వండి పెట్టడం ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది, నేను పని చేసుకోలేను అన్న వాళ్ళకి సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లల్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే ఆర్ఫనేజెస్లో తీసుకుంటారు. అది ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం. ఎందుకంటే బట్ ఫాదర్ లేరు కాబట్టి ఇంకా పని చేయాలి, పని చేసి నాకు కూడా ఇంత ఆసర అవుతారు అని చెప్పేసి అని అనుకుంటే, కాకపోతే ఈ రోజు ఏదో చిన్న సహాయం ఆ పిల్లవాడితో జరుగుతుందని అతని ఒక పెద్ద జీవితాన్ని, ఎందుకంటే ఒక చైల్డ్ పని చేస్తున్నాడు అని అంటేనే మనం అందరం ఓడిపోయినట్టే యాక్చువల్లీ. ఎందుకంటే అది మంచిగా తిని స్కూల్కి వెళ్ళాల్సిన సమయం, దాన్ని మనం ఒక పని చేసేవాడి కోసం సంపాదించే కొన్ని డబ్బుల కోసం ఆ పిల్లవాడి జీవితాన్ని మొత్తం, రేపు మళ్ళీ అతను పెద్దగా అవుతాడు, పెద్దగా మంచి జాబ్ ఉండదు, మళ్ళీ అయిన ఫ్యామిలీని అయినా ప్రాపర్గా పెంచలేరు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెంచలేరు, మళ్ళీ ఏదో చిన్న పని కూలి పని చేసుకుంటేనే మళ్ళీ బ్రతకాలి ఈ చదువు లేనందుకు. సో అందుకని ఇవన్నీ నష్టాలు జరగకుండా ఉండాలంటే కంపల్సరీ ఆ చైల్డ్ స్కూల్కి వెళ్ళడమే 100% కరెక్ట్.